నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ జయశ్రీ. అందరిలో ఉన్నారు, బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు సింపుల్గా టైం లేకపోయినా 5 మినిట్స్లో రెడీ అయిపోయే ఈజీ మేకప్ లుక్ చూపిస్తానండి. ఈ మేకప్ లుక్ చాలా సింపుల్గా ఉంటుంది. మీరు ఆఫీస్కి, కాలేజెస్కి వేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే నేను నా స్కిన్ కేర్ ప్రాపర్గా తీసుకుంటాను. నా స్కిన్ గ్లోయింగ్గా ఉండటానికి, షైనింగ్గా ఉండటానికి నేను టోనర్ ప్యాడ్స్ యూస్ చేస్తానండి. ఈ టోనర్ ప్యాడ్స్ వీడియో నేను మీకు చూపించాను. ఇన్ కేస్ మీరు వీడియో చెక్ చేయకపోతే ఒకసారి చూడండి. ఇప్పుడైతే మనం రెడీ అయిపోదాం. ఫ్రెండ్స్, నేను రెడీ అయ్యే ముందు ఫస్ట్ స్ట్రోబ్ క్రీమ్ తీసుకుంటానండి. నాకు టైం లేనప్పుడు ఏం చేస్తానంటే ఫేసెస్ కెనడా నుంచి స్ట్రోబ్ క్రీమ్ తీసుకుని, అలాగే ఫేసెస్ కెనడా నుంచి 3-in-1 ఫేస్ ఫౌండేషన్, మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్ ఉంటుంది కదా, అది తీసుకుంటాను. ఇది డైలీ యూస్ చేయొచ్చు. మనకి మేకప్ అండ్ స్కిన్ కేర్తో కలిపిన ఇంగ్రీడియంట్స్ ఉంటాయి కాబట్టి మనం ఈజీగా అప్లై చేయొచ్చు. ఈ రెండింటిని ఒకసారి ఇలా బ్లెండ్ చేసేసి ఫేస్కి డాట్స్ లాగా పెట్టేసుకుంటానండి. ఇందులో నేను యూస్ చేస్తున్న ప్రొడక్ట్స్ ఏవి స్పాన్సర్డ్ వీడియో కాదు. నేను నా పర్సనల్గా ఎవ్రీడే యూస్ చేసేదే నేను మీతో షేర్ చేస్తున్నాను. మీకు ఎక్కువ టైం లేదు అనుకున్నప్పుడు కూడా మీరు ఈజీగా ఇలా రెడీ అయిపోవచ్చు. అండ్ మీరు సపరేట్గా స్కిన్ కేర్ తీసుకునేటప్పుడు, మేకప్ ప్రొడక్ట్స్ తీసుకునేటప్పుడు ఖాళీ ఉండట్లేదు, అసలు అంత ప్రాసెస్ మా వల్ల కాదు అనుకునే వాళ్ళు ఈజీగా ఇలాంటి ప్రొడక్ట్స్ యూస్ చేయొచ్చండి. ఎందుకంటే స్కిన్ కేర్తో పాటు ఉన్న మేకప్ ప్రొడక్ట్స్ కాబట్టి మీరు సపరేట్గా వేరేవి యూస్ చేయవసరం లేదు. అండ్ మీ ఇలా అప్లై చేసుకున్న తర్వాత నేను ఫింగర్స్తోనే ఒక్కసారి స్ప్రెడ్ చేసుకుంటాను. తర్వాత నేను బ్లెండ్ చేస్తానండి. ఇలా బ్లెండ్ చేసుకోవటం వల్ల ఏంటంటే మనం ఫేస్ క్రీమ్స్ ఎలా అప్లై చేసుకుంటాం అలా అప్లై చేసుకుంటే సరిపోతుంది. ఫినిషింగ్ చాలా బాగా వస్తుంది. ఒకసారి ఇలా అప్లై చేసిన తర్వాత నేను సెట్టింగ్ స్ప్రే యూస్ చేస్తాను. ఈ టిప్ ఫాలో అవటం వల్ల డే మొత్తం మేకప్ అలానే ఉంటుంది. ఫస్ట్ బ్లెండ్ చేయడానికన్నా ముందు నేను ఫేసెస్ కెనడా నుంచి సెట్టింగ్ స్ప్రే తీసుకుంటున్నాను. ఇది అల్ట్రా ప్రో మేకప్ ఫిక్సర్ అండి. ఈ మేకప్ ఫిక్సర్ యూస్ చేసిన తర్వాత ఒక్కసారి స్ప్రే చేసినాక ఇప్పుడు మేకప్ బ్రష్ తీసుకుని లేదా బ్యూటీ బ్లెండర్ తీసుకుని చక్కగా బ్లెండ్ చేసుకోవాలి. బ్లెండ్ చేసుకున్నప్పుడు కూడా చిన్న చిన్న సెక్షన్స్ లాగా తీసుకుని బ్లెండ్ చేసుకోండి. మీకు ఫ్లాలెస్ ఫినిష్ వస్తుంది. అసలు ఎక్కడ కేకీగా అనిపించదు, చాలా బాగుంటుంది. మీరు ఆల్రెడీ స్ట్రోబ్ క్రీమ్ కూడా మిక్స్ చేశారు కాబట్టి మంచి గ్లో వస్తుంది. స్కిన్ న్యాచురల్గా సెలబ్రిటీ స్కిన్ ఎలా అయితే గ్లోయింగ్ ఉంటుందో ఇది కూడా అలానే వస్తుంది. అండ్ మేకప్ ఫిక్సర్ యూస్ చేసాం కాబట్టి మీ మేకప్ ఈవినింగ్ వరకు అలానే ఉంటుంది, అస్సలు పోదు, చాలా బాగుంటుందండి. మీరు బ్లెండింగ్ మాత్రం కరెక్ట్గా చేసుకోండి. వన్స్ ఇలా బ్లెండ్ చేసిన తర్వాత స్కిన్ చూసారా ఎంత ఫ్లాలెస్గా కనిపిస్తుందో. నెక్స్ట్ నేను బ్లష్ యూస్ చేస్తానండి. బ్లష్ యూస్ చేస్తేనే స్కిన్లో బ్రైట్నింగ్ అనేది, గ్లో అనేది కనిపిస్తుంది. నేను యూస్ చేస్తుంది స్విస్ బ్యూటీ నుంచి అండి. ఈ బ్లషెస్ చాలా బాగుంటాయి, చాలా పిగ్మెంటెడ్గా ఉంటాయి, ఎక్కువ పిగ్మెంటెడ్గా ఉంటాయి. ఈ చిన్న డాట్ అనేది ఎంత పిగ్మెంటెడ్గా ఉంటుందో చూడండి, ఫేస్ మొత్తానికి సరిపోతుంది. మీరు పొరపాటున ఎక్కువ తీసుకున్నారంటే బ్లెండింగ్ చేయడానికి చాలా కష్టం అవుతుంది. ఇది నేను సీ లాగా బ్లెండ్ చేస్తున్నాను బ్లష్ని యూజ్ చేసేటప్పుడు. అంటే ఐ కార్నర్స్ దగ్గర నుంచి చీక్స్ వరకు బ్లెండ్ చేస్తున్నానండి. నేను బ్లెండింగ్ చేయడానికి సేమ్ ఫౌండేషన్ బ్లషే తీసుకుంటున్నాను. నేను మీకు ఆల్రెడీ చెప్పాను కదా, చూడండి బ్లెండింగ్ చేసేటప్పుడు కలర్ ఎంత బాగుంటుందో. ఈ బ్లషెస్ అయితే సూపర్ ఉంటాయండి. ఎక్స్క్లూజివ్గా మనకి పర్పుల్ యాప్లో మాత్రమే దొరుకుతాయి. మీరు కావాలంటే నేను ప్రొడక్ట్స్ ట్యాగ్ చేసి ఉంచుతాను, అలాగే కామెంట్ సెక్షన్లో కూడా ఇస్తాను, మీరు కావాలంటే చెక్ చేయండి. వన్స్ ఇలా బ్లెండ్ చేసిన తర్వాత నేను కన్సీలర్ పెట్టేసుకుంటున్నాను. కన్సీలర్ కూడా ఎక్కువ అవసరం లేదు, జస్ట్ డార్క్ సర్కిల్స్ ఏమైనా ఉన్నా కవర్ అవ్వటానికి, లేదంటే అండర్ ఐ ఏరియా కొంచెం హైలైట్ అవ్వటానికి మీరు యూజ్ చేయొచ్చు. నేను ఇక్కడ అండర్ ఐ ఏరియా హైలైట్ అవ్వటానికి యూజ్ చేస్తున్నానండి. మీరు కన్సీలర్ తీసుకునేటప్పుడు అండర్ ఐ ఏరియా డార్క్ సర్కిల్స్ని కవర్ చేయాలి అంటే మీ స్కిన్ కలర్ కన్నా కొంచెం తక్కువ కలర్ తీసుకోండి. హైలైటింగ్ కోసం యూజ్ చేయాలంటే మీ స్కిన్ కలర్ కన్నా నెక్స్ట్ కలర్ కొంచెం ఎక్కువ కలర్ని తీసుకోండి, అంటే లైటర్ కలర్ తీసుకోవాలి. సో ఈ ఒక్క విషయం గుర్తుంచుకోండి. ఫేస్ మేకప్ అయితే కంప్లీట్ అయిపోయింది. మేకప్ మొత్తం కంప్లీట్ చేయాలంటే లిప్స్టిక్ ఉండాలి కదా. లిప్స్టిక్ కోసం నాకు 3 ఆప్షన్స్ ఉన్నాయి. ఈ 3 ఆప్షన్స్ మీతో షేర్ చేస్తాను. ఫస్ట్ వచ్చేసరికి లవ్ ఎర్త్ అండ్ ప్లానెట్ నుంచి అండి. వీళ్ళ లిప్స్టిక్స్ చాలా బాగుంటాయి, వైడ్ రేంజ్ ఆఫ్ వెరైటీస్ కలర్స్ ఉంటాయి. నాకైతే ఫేవరెట్ కలర్ ఇదండి, చాలా బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి నా ఫేవరెట్ ఎవ్రీడే వేసుకోవడానికి రెనే నుంచి అండి. మీకు లిప్స్టిక్స్ ఎక్స్ట్రాగా కనిపించకూడదు, న్యాచురల్గా ఉండాలి అంటే ఇలాంటి లిప్స్టిక్స్ యూజ్ చేయొచ్చు. ఇవేంటంటే మన లిప్ కలర్ ఏదైతే ఉందో ఆ కలర్లోకి మారిపోతాయి. కొంచెం ప్రైస్ ఎక్కువైనా పర్లేదు, ఈవినింగ్ వరకు మేమేమన్నా తిన్నా తాగినా నా లిప్స్టిక్ అలానే ఉండాలి అనుకుంటే మెబ్లిన్ నుంచి ఈ లిప్స్టిక్స్ యూజ్ చేయొచ్చు. ఫస్ట్ అయితే లిప్ బామ్ రిమూవ్ చేసేసి నేను లిప్స్కి లిప్ లైనర్ యూజ్ చేస్తున్నానండి. లిప్ లైనర్ యూజ్ చేయడం వల్ల ఏంటంటే చాలా డిఫైన్గా కనిపిస్తాయి లిప్స్, ఇంకొంచెం నీట్గా కనిపించడానికి హెల్ప్ అవుతుంది.
నేను ఔటర్ కార్నర్స్‌లో మాత్రమే అప్లై చేస్తున్నాను. ఒక్కసారి లిప్‌స్టిక్ మీరు అప్లై చేసుకునే ముందు ఇలా అప్లై చేసుకుంటే మీకు లిప్‌స్టిక్ పోయినా కానీ మీకు ఎక్కువ టైం వరకు లిప్ లైనర్ ఉంటుంది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే మీకు లిప్‌స్టిక్ డే మొత్తం మంచి నీట్‌గా కనిపించడానికి హెల్ప్ అవుతుంది. నేను మెబ్లిన్ లిప్‌స్టిక్ యూజ్ చేస్తున్నాను. ఈ కలర్ నాకు చాలా బాగా నచ్చుతుందండి. న్యాచురల్‌గా కనిపిస్తుంది. మీరు ఇది సెపరేట్‌గా యూజ్ చేస్తే లైటర్ కలర్ లాగా అనిపిస్తుంది. బట్ లైనర్‌తో యూజ్ చేస్తే చాలా బాగుంటుంది. ఫైనల్‌గా లుక్ అయితే కంప్లీట్ అయిపోయింది. మేకప్ లుక్ అయితే మీరు లిప్‌స్టిక్స్‌ని చేంజ్ చేసిన దాన్ని బట్టి లుక్ కూడా డిఫరెంట్‌గా కనిపిస్తుంది. ఓవరాల్‌గా నేను స్టిక్కర్ పెట్టేసుకుంటున్నాను. స్టిక్కర్ పెట్టుకున్నా నాకు కనిపించదు. సో, అందుకని నేను వాటెవర్ రెడ్ కలర్ కుంకుమ కానీ ఏదో ఒకటి పెట్టుకోవాలి. లేకపోతే నా ఫేస్‌కి అసలు ఎందుకో మరి అసలు కనిపించదు. నేను ఎలాంటి స్టిక్కర్స్ పెట్టుకున్నా కనిపించవు. కుంకుమ పెట్టుకుంటేనే నాకు కనిపిస్తుంది. నెక్స్ట్ ఫైనల్‌గా వచ్చేసరికి నేను ఐలైనర్ యూజ్ చేస్తున్నాను. ఐలైనర్ పెన్ లైనర్ అండి ఇది. నేను ఇది లాస్ట్‌లో ఎందుకు యూజ్ చేస్తున్నానంటే మీకు ఒకవేళ టైం ఉంటే ఈ ఫిల్లింగ్ చేసుకోండి. అందుకని చెప్తున్నాను. మీరు స్టార్టింగ్‌లో బిగినర్స్ అనుకోండి కొంచెం 1 మినిట్ అలా 5 మినిట్స్ కన్నా ఎక్కువ అవ్వచ్చు. కొంచెం ఎక్స్పీరియన్స్ వచ్చిందంటే మాత్రం మీకు టైం సరిపోతుంది. సో, సేమ్ ఐలైనర్ పెన్నే మీరు ఐలైనర్ లాగా కూడా యూజ్ చేయొచ్చు. దీన్ని నేను ఐబ్రోస్కి కూడా యూజ్ చేస్తాను. సపరేట్ వీడియోలో కూడా షేర్ చేశాను నేను ఒకసారి. మీరు ఇదే ఐలైనర్ లాగా కూడా పెట్టుకోవచ్చు. ఇన్ కేస్ మీకు ఒకవేళ పెన్ లైనర్స్ అలవాట్లేదు అనుకుంటే లిక్విడ్ లైనర్ తీసుకోండి. మీరు రోజు రెడీ అయ్యేటప్పుడు ఈ ఒక్క టిప్ గుర్తుంచుకోండి. మీరు ఐస్ని హైలైట్ చేయాలి అంటే చీక్స్ అండ్ లిప్స్ దగ్గర కలర్ తగ్గించుకోండి. అంటే లైటర్ కలర్స్, న్యూడ్ కలర్స్ యూస్ చేయండి. అదే మీరు చీక్స్ అండ్ లిప్స్ హైలైట్ చేసుకోవాలి అంటే ఇప్పుడు నేను యూస్ చేసినట్టు పింక్స్ కానీ కొంచెం ఎక్కువ పిగ్మెంట్ ఉన్నవి యూస్ చేయండి. ఐస్ దగ్గర వచ్చేసరికి ఐలైనర్ న్యాచురల్‌గా యూజ్ చేయండి. అంటే చాలా థిన్‌గా యూజ్ చేశాను చూసారా? హెవీగా యూజ్ చేయలేదు. బట్ మనకేంటంటే ఒక షేప్ అనేది కనిపించేలా పెట్టుకున్నాను. 2 సైడ్స్‌న చూడండి. ఈ ఐకి డిఫరెన్స్ కనిపిస్తుంది కదా! సో, ఫైనల్‌గా సెకండ్ ఐకి కూడా నేను అప్లై చేసేసుకున్నాను. నేనైతే ఇలా రెడీ అవుతాను. జస్ట్ లిటరల్లీ 5 మినిట్స్ పడుతుందండి. అంతకన్నా ఎక్కువ అయితే టైం పట్టదు. ఇది ఎలా ఉంది లుక్ అనేది కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. మీరు కూడా తప్పకుండా రెడీ అవ్వండి. చాలా బాగుంటుంది. నేనైతే షాపింగ్‌కి వెళ్ళడానికి రెడీ అవుతున్నాను ఇలాగా. సో, ఈ 5 మినిట్స్ మేకప్ ఎలా ఉంది ఏంటి అనేది మీరు కూడా కామెంట్ సెక్షన్‌లో చెప్పడం మర్చిపోకండి. లింక్స్ అన్నీ నేను మీకు కావాలంటే డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. చెక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్. లవ్ యూ ఆల్.